విజయ్ సేతుపతి 50వ సినిమాగా వచ్చిన మహారాజా తెలుగు తమిళ భాషల్లో మొన్న జూన్ 14 శుక్రవారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక మొదటి రోజు ఈ సినిమా అన్ని భాషలు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మొదటి రోజు, రెండో రోజు శనివారం 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమాకి టాక్ బాగుంది, రివ్యూస్ బాగా వచ్చాయి. సో ఆదివారంకి వచ్చేసరికి ఏకంగా ఈ సినిమా 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 3 రోజుల్లో మహారాజా సినిమా 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తమిళనాడులో ఈ సినిమా 14 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక నుంచి 2 కోట్లు వచ్చాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 6 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక కేరళ నుంచి 1 కోటి వచ్చింది. ఇక అలా ఇండియాలోనే 24 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ నుంచి తమిళ వర్షన్కి 6 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 30 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులు అన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి అన్ని ఏరియాలకు కలిపి 21 కోట్లకు అమ్మారు. అందులో 18 కోట్లు తమిళ వర్షన్, 3 కోట్లు తెలుగు రాష్ట్రాలకి. అలా 21 కోట్లకు అమ్మితే 15 కోట్లు వెనక్కి వచ్చేసి మొదటి 3 రోజుల్లోనే. మరో 6 కోట్లు నెట్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 6 కోట్లు షేర్ రావాలి అంటే మరో 12 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం బక్రీద్ హాలిడే ఉంది. సో ఈ రోజు కూడా నిన్న ఆదివారం మాదిరి ఒక 10 నుంచి 12 కోట్లు వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. రేపటి నుంచి వచ్చేవన్నీ లాభాలే. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా, తెలంగాణలో ఈ సినిమా వచ్చేసి 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 3 రోజుల్లో. ఇక రాయలసీమ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 2 కోట్లు, అలా 6 కోట్లు గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 1.5 కోటి వచ్చింది. రాయలసీమ నుంచి 50 లక్షలు వచ్చాయి. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 1 కోటి, 3 కోట్లు షేర్ వచ్చింది. ఈ సినిమాని తెలుగులో 3 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. సో 3 కోట్లు వెనక్కి వచ్చేసాయి. క్లీన్ హిట్ అయిపోయింది, బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక ఈరోజు సోమవారం నుంచి వచ్చేవన్నీ తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలే. ఇంకా బ్రేక్ ఈవెన్ తమిళ్ వర్షన్కి కావాల్సింది అంతే. అది మన మహారాజా, మన విజయ్ సేతుపతి 50వ సినిమా రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 30 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే మరో 6 కోట్లు షేర్ రావాలి అంటే 12 కోట్ల గ్రాస్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. తెలుగు వరకు ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఇక తమిళ్లో హిట్ అవ్వాలి. సినిమా ఖచ్చితంగా ఈరోజు వచ్చే కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి క్లీన్ హిట్ అయిపోతుంది. రేపటి నుంచి లాభాలే. ఇక ఎంత లాభాలు తీసుకుంటుంది సినిమా, హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, డబుల్ బ్లాక్ బస్టరా అనేది ఒక వారం తర్వాత, అంటే సినిమా రిలీజ్ అయ్యే వారం రోజుల తర్వాత తెలుస్తుంది. ఓకే, బాయ్.